హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి మంచి రుచికరమైన కరివేపాకు పొడి అనేది తీసుకొచ్చాను. సో ఇదంతా కూడా చాలా మంచిది హెల్త్కి. అంటే మనకి హెయిర్ కూడా చాలా మంచిది అనమాట. సో హెయిర్ ఫాల్ ఎవరికైతే అవుతుందో సో ఈ పొడి రూపంగా మనము డైలీ టిఫిన్స్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఉప్మాలోకి, ఇడ్లీకి, మనకి దోశల్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని ఎలా చేసుకుంటారో, తయారు చేసుకునే విధానము, ఇంకా దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ అవుతుందో అవన్నీ కూడా చూసేస్తాము. ఫస్ట్గా పొయ్యి వెలిగించేసుకొని కొద్దిగా ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా ఆయిల్ వేడి అయిన తర్వాత దీంట్లోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్ అంతా పచ్చి శనగపప్పులు అనమాట, చనాదాలు అంటారు కదా. సో ఇవి తీసుకోవాలి. దాని తర్వాత మినప్పప్పు ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఇది కూడా తీసుకున్నాను అనమాట. 2 టేబుల్ స్పూన్ పడుతుంది. మెయిన్ ఏంటంటే మనకి ఒక 4-5 కరివేపాకు కట్టలు బట్టి నేను తీసుకున్నాను అనమాట. ఇంకా మీకు ఎక్కువ కావాలంటే దీన్ని అలాగే కొద్దిగా ఇంగ్రీడియంట్స్ అనేది కొంచెం యాడ్ చేస్తూ పోవాలి. సో దీనికి కారము నేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 10-12 వరకు తీసుకున్నాను. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాలు, పచ్చి ధనియాలు కూడా వేసేసుకున్నాను అనమాట. సో ధనియాలు ఇవన్నీ కూడా మంచిగా సిమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకోవాలి, దీన్ని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఈ పప్పులు ఇంకా ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మనకి ఈ పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత పప్పులోకి మనకు ఈ ఫ్లేవర్ అనేది, ఆ పప్పు ఫ్లేవర్ అనేది, కమ్మతనం అనేది రిలీజ్ అవుతుంది కదా, ఫ్లేవర్స్ అప్పటి వరకు మనం వేయించుకోవాలి. దాని తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి. సో చింతపండు కూడా మనం చూసి వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి కొంచెం బ్లాక్ చింతపండు, నల్ల చింతపండు, మళ్ళీ ఇలాంటివి కూడా ఉంటుంది కదా. సో ఆ పులుపుని బట్టి ఎక్కువ తక్కువ అనేది చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న చింతపండుకి అంత పులుపు లేదు కాబట్టి నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. సో ఇలాగా మంచి గలగల సౌండ్ రావాలి. ఫ్రై చేస్తున్నప్పుడు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. మన మసాలాలు అనేది ఏది కూడా మాడనివ్వకూడదు. పొడి అంతా కూడా మళ్ళీ మాడవాసన వచ్చేస్తుంది. సో సిమ్లో పెట్టేసుకొని మంచి డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలన్నమాట. తీసుకొని పక్కన పెట్టుకొని మనం ఇది మిక్సీ చేయాలి కదా. సో ఇది అన్నీ కూడా తీసేసుకొని చల్లారడానికి ఫ్యాన్ కిందికో ఇట్లా ఎక్కడ పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. సో అందాక మనము కరివేపాకు అనేది ఫ్రై చేసుకోవాలి. సో దీనికి మళ్ళీ కరివేపాకు ఫ్రై చేసేటప్పుడు కూడా మనం ఏది ఆయిల్ కూడా అవసరం లేదు. సో దీని తర్వాత ఈ ప్యాన్లోనే ఇంకా వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను నేను. వెల్లుల్లిపాయలు ఏంటంటే మనకి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెము పొడిలోకి ఇలాంటి బాగుంటుంది. కోల్డ్ కానీ మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి కూడా ఏం కాదు. మంచి ఒంటికి, శరీరానికి వేడే ఉంటుందన్నమాట. దాని తర్వాత నేను దీంట్లో బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు తీసుకున్నాను, ఒక 4-5 మిరియాలు. ఇది కూడా చాలా మంచిది హెల్త్కి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనకి డైజెషన్కి కానీ ఇంకా కోల్డ్కి, మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏది ఉన్నా కూడా ఏది రాదు మన దగ్గరికి. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు, ఇలాంటి మన డైలీ ఫుడ్లో ఇలాంటి అన్నీ కూడా యాడ్ చేసుకుంటుంటే మనకి ఏ జలుబు, దగ్గు కూడా ఏది రాదు. సో ఇవన్నీ కూడా మంచిగా వాష్ చేసుకొని అన్ని తడిపోయేంత వరకు మనము మంచిగా ఆరబెట్టుకొని ఇట్లా ప్యాన్లో వేడి చేసుకోవాలన్నమాట. మంచిగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సో ఒకవేళ వాటర్ ఉన్నా నో ప్రాబ్లం, ఏం కాదు. ఎందుకంటే మనం ఎలాగో ఇది ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆ వాటర్ అంతా కూడా చిట్పట్లాడుతూ అన్నీ కూడా వేడికి అన్నీ ఎవాపరేట్ అయిపోతుంది. సో దగ్గరికి మంచిగా స్లో చేసుకోవాలన్నమాట. సిమ్లోనే దీన్ని ఫ్రై చేయాలి మనము. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేయకూడదు. స్లో ఫ్లేమ్లోనే, సిమ్లోనే ఇవన్నీ కూడా మంచిగా కలుపుతా అన్ని ఆకులు అనేది అంటే కరివేపాకులు అనేది కూడా ఆ పచ్చి వాసన అనేది పోవాలి. అంతవరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. అట్లా అన్నీ కూడా ఇట్లా దూరంగా అట్లా కలుపుతూ ఉండాలి. కొద్దిగా ఏదన్నా ఆపినా మళ్ళీ ఇది చేసినా మనకి అడుగు అనేది పడుతుంది. ఆ కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది. సో లాస్ట్కి ఒకసారి హై ఫ్లేమ్ పెట్టేసి ఆఫ్ చేసేసాను అనమాట. సో ఇవన్నీ కూడా చూసారా, ఇవి కూడా క్రిస్పీనెస్, అట్లా క్రిస్పీ సౌండ్ వస్తుంది అనమాట. ఇట్లా క్రష్ చేస్తే మనకి ఎలా సౌండ్ వస్తుందో అలా అయిపోతుంది అవన్నీ. సో ఈ పప్పులు కూడా మనకి ఇవన్నీ కూడా మంచిగా చల్లారిపోయినాయి అనమాట. సో ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఒక్కసారి కొంచెము ఎక్కువ పౌడర్ కాకుండా జస్ట్ అలాగా ఒక 2 తిప్పులు అలా తిప్పేసిన తర్వాత
మళ్ళీ మనకి కరివేపాకు అనేది చల్లారింది. ఇది కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకుంది. కరివేపాకు అనేది అన్నీ కూడా మిక్సీ జార్లో తీసేసుకోవాలన్నమాట. తీసుకొని మంచిగా అవన్నీ కూడా ఏవైతే ఉందో రిమైనింగ్ అవన్నీ మొత్తము తీసేసుకొని టేస్ట్కి సరిపడంత సాల్ట్, ఇప్పటివరకు మనము సాల్ట్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదు. సో పొడి కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కూడా అయ్యిందంటే మళ్ళీ పొడి మనకి ఎక్కువ సాల్ట్ అయిపోతుంది, ఉప్పుగా అయిపోతుంది. సో ఇది ఒకసారి వేసుకున్న తర్వాత ఉప్పు మంచిగా ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇలాగ చూడసారా మిక్సీ చేసిన తర్వాత ఇలాగ వస్తుందన్నమాట. ఆ కన్సిస్టెన్సీ అనేది పొడిది ఇలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మంచిగా ఒక టైట్ కంటైనర్లో మనము బాక్స్లోకి స్టోర్ చేసుకోవచ్చు. చాలా అంటే ఇంకా డైలీ మనము బ్రేక్ఫాస్ట్ టైంకి ఇంకా ఇలాంటి పొడులు ఉంటే రసంలోకి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. చింతపండు రసము పెట్టుకుంటాం కదా, సో అలాంటి రసంలో కూడా ఇలాంటి పొడులు వేసుకుంటే ఇంకా రసం కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది అండి మన ఫైనల్ రెసిపీ అనమాట. కరివేపాకు పొడి చాలా బాగుంది, చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది. ఇంకా ఇలాంటి మంచి బ్రేక్ఫాస్ట్ హెల్దీ పొడులతో పాటు ఇంకా వేరే వీడియోస్లోకి మీ ముందుకు వస్తాను. అంటిల్ కీప్ వాచింగ్ మై ఛానల్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.